ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. ఆనంద నిలయం ఛానల్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం. నేను మీ ఆచార్య ప్రసాద్ గురూజీ. ఈరోజు మనం ఈ వీడియోలో ఇంట్లో ఏ వస్తువులు ఉంటే మనకు మంచిదో తెలుసుకుందాం. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చెప్పే ఈ వస్తువులు గనక మీ ఇంట్లో ఉన్నట్లయితే మీరు పట్టిందల్లా బంగారం. వాస్తుశాస్త్రంలో ఇంట్లోని ప్రతి వస్తువుకు ఒక ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. కానీ ఇంట్లో ఏ వస్తువులు ఉండాలి, ఏ వస్తువులు ఉండకూడదు అనే నిబంధనలు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉండాలని కోరుకుంటారు. వాస్తుశాస్త్రంలో ఇంటికి సంబంధించిన విషయాలను క్లుప్తంగా వివరించారు. లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి అనేక పద్ధతులు వివరించారు. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. సానుకూల శక్తిని, ఆర్థిక వృద్ధిని ప్రభావితం చేయడమే కాకుండా ఇంట్లో ఆరోగ్యకరమైన వాతావరణం కూడా నెలకొంటుంది. దీనికి గాను ఇంట్లో సరైన వాస్తు అనేది చాలా ముఖ్యం. పేదరికాన్ని తరిమికొట్టి ఇంట్లో ఎల్లప్పుడూ సంపదలు, శాంతి నెలకొనాలంటే కొన్ని నియమాలను తప్పకుండా పాటించాలి. దీనికోసం ఇంటి గోడలు పగలగొట్టే అవసరం లేదు. ఇల్లు మారాల్సిన పని అంతకన్నా లేదు. కేవలం ఇంట్లోకి కొన్ని వస్తువులను తెచ్చుకుంటే సరి. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉండాలంటే ఎలాంటి వస్తువులు తెచ్చుకుంటే బాగుంటుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడడం కోసం ఇంటికి తెచ్చుకోవాల్సిన ముఖ్యమైన వస్తువుల్లో నెమలి ఈకలు ఒకటి. నెమలి ఈకలు శ్రీకృష్ణుడికి చాలా ఇష్టమైనవి. నెమలి ఈక చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది. ఇంట్లో నెమలి ఈకలు ఉంచడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. నెమలి ఈకలు చూడడానికి కూడా చాలా అందంగా ఉంటాయి. పూజ గదిలో నెమలి ఈకలను పెట్టుకుంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుంది. అలాగే జీవితంలో సంతోషం, శ్రేయస్సు ఉంటుంది. ప్రతిరోజు భగవంతుడిని ఆరాధించిన తర్వాత నెమలి పింఛంతో దేవుడికి గాలి విసరండి. దేవునికి ఇలా చేస్తే గనక ఆయన మీ కోరికలు అన్నింటినీ నెరవేరుస్తాడు. వాస్తుశాస్త్ర ప్రకారం నెమలి ఈకలు శ్రేయస్సుకు చిహ్నంగా భావిస్తారు. నెమలి ఈకలను ఇంటికి ఆగ్నేయ దిశలో లేదా సురక్షితమైన ప్రదేశంలో ఉంచాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు. మీ ఇంటికి ఉన్న వాస్తు దోషాలు కూడా తొలగిపోతాయి. ఇంట్లో డబ్బులు దాచే స్థానంలో 3 నెమలి ఈకలను ఉంచాలి. లాఫింగ్ బుద్ధా విగ్రహాన్ని ఇంట్లో ఈశాన్య దిశలో పెట్టుకోవడం చాలా మంచిది. లాఫింగ్ బుద్ధా విగ్రహం ఇంట్లో పెట్టుకుంటే మీకు అదృష్టం బాగా కలిసి వస్తుంది. తాబేలు బొమ్మను పూజ గదిలో ఉత్తర దిశలో ఉంచితే కుటుంబంలో ఏవైనా ఆర్థిక ఇబ్బందులు ఉంటే అవి పోయి సంతోషం వెల్లివిరుస్తోంది. లోహంతో తయారు చేసిన తాబేలు బొమ్మను గనక ఇంట్లో పెట్టుకుంటే అంతా మంచి జరుగుతుందని నమ్ముతారు. దీన్ని ఇంట్లో పెట్టుకోవడం వల్ల సమస్యలు దూరం అవుతాయి. తాబేలును ఉంచడం వల్ల ఇంటి ఆర్థిక పరిస్థితి చాలా మటుకు మెరుగుపడుతుంది. ఇంట్లో తాబేలును పెట్టుకుంటే మీరు చాలా అభివృద్ధిని చూడవచ్చు. ఇంట్లో తాబేలును పెట్టుకోవాలని వాస్తుశాస్త్రంలో చెప్పబడింది. మీ ఇంటి ప్రవేశ ద్వారానికి గంధంతో స్వస్తిక్ గుర్తును వేసి కుంకుమ బొట్టు పెట్టండి. ఇది అదృష్టం, శ్రేయస్సును తీసుకువస్తుంది. స్వస్తిక్ గుర్తు ఉన్న ఇల్లు లక్ష్మీదేవి అనుగ్రహంతో డబ్బుకు కొదవ ఉండదు. లక్ష్మీదేవికి శుభ్రత లేని ఇల్లు అంటే అస్సలు నచ్చదు. అందువల్ల మీ ఇల్లంతా శుభ్రంగా ఉండేలా చూసుకోవాలని మన పండితులు చెబుతున్నారు. అలా ఉంటేనే మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. వాస్తుశాస్త్ర ప్రకారంగా కమలం పువ్వుపై కూర్చొని ఉన్న లక్ష్మీదేవి చిత్రపటాన్ని ఇంట్లో పెట్టుకోవడం వల్ల మీకు ఆర్థిక పరంగా ఏ ఇబ్బందులు ఉండవు. లక్ష్మీదేవి చిత్రపటాన్ని ఈశాన్య దిశలో ఉంచాలి. గవ్వలు అంటే
లక్ష్మీదేవికి చాలా ఇష్టం. పూజ గదిలో ఎల్లప్పుడూ 6 గవ్వలను ఉంచాలి. ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహించి సకల సంపదలను అందిస్తుంది. గవ్వలను పూజ గదిలోనే కాకుండా మీరు డబ్బు నిలువ చేసే చోట, అలాగే వ్యాపారం చేసే చోట కూడా పెడితే అఖండ ఐశ్వర్యం లభిస్తుంది. పసుపు కలిపిన అక్షింతలు పూజ గదిలో ఉంచితే లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఎల్లవేళలా ఉంటుంది. అక్షింతలు పూజ గదిలో ఎల్లప్పుడూ ఉంచడం వల్ల మీ ఇంట్లో సిరి సంపదలకు లోటు ఉండదు. పచ్చకర్పూరం అంటే శ్రీ మహావిష్ణువుకు చాలా ఇష్టం. పచ్చకర్పూరంతో విష్ణుమూర్తికి హారతి ఇచ్చి నైవేద్యం పెడితే మీరు ఏమి కోరుకున్నా వెంటనే తీరుతుంది. అలాగే ఇంటి ముందు తులసి మొక్క పెట్టుకుంటే ఆ ఇల్లు సంక్షోభం నుండి బయటపడుతుంది. ఇంట్లో తులసి మొక్కను పెట్టుకుంటే లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. తులసి మొక్క ఉన్న ఇల్లు డబ్బులతోటి, సిరి సంపదలతోటి తూలుతూ ఉంటుంది. ఇంట్లో తులసి మొక్క లేకపోతే లేదా ఇంట్లో ఉన్న తులసి మొక్క ఎండిపోతే తులసి మొక్కను ఇంటికి తీసుకువచ్చి సరైన స్థానంలో పెట్టాలి. వాస్తుశాస్త్ర ప్రకారం మీరు ఆర్థిక సమస్యలతో సతమతమవుతుంటే ఇంటి ప్రధాన ద్వారానికి ఎండిపోయిన తులసి వేర్లను కట్టండి. వాస్తుశాస్త్ర ప్రకారం ఇలా చేస్తే మీకు లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది. ప్రధాన ద్వారం వద్ద తులసి వేరుని కట్టడం వల్ల నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి రాకుండా ఉంటాయి. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. తద్వారా ఇంట్లో శాంతి మరియు ఆనందం నెలకొంటుంది. వాస్తుశాస్త్ర ప్రకారం మీ ఇంట్లో లోహ ఏనుగు విగ్రహం ఉంచడం శుభప్రదం. అంతేకాకుండా ఏనుగు బొమ్మను ఉంచడం వల్ల పాజిటివ్ ఎనర్జీ పెరిగి ఇంట్లో డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు. మీరు నివసించే ఇంట్లో ఏనుగు విగ్రహాన్ని కానీ చిత్రపటాన్ని కానీ ఉంచండి. ఏనుగు తొండం కిందకు ఉండే విగ్రహాన్ని మాత్రమే తీసుకోండి. మీ ఇంటి ప్రధాన ద్వారానికి ఎల్లప్పుడూ మామిడాకుల తోరణం కట్టి ఉంచితే గనక నెగిటివ్ ఎనర్జీ మీ ఇంట్లోకి రాదు. మామిడాకుల తోరణం ఉన్న ఇల్లు ఎల్లప్పుడూ ఆనందంగా, ఐశ్వర్యంతో నిండుగా ఉంటుంది. ఇంటి ప్రధాన ద్వారం కుడివైపు నీటితో నిండి ఉన్న కలశం ఉంచడం వల్ల ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది. పూజ గదిలో పచ్చకర్పూరం, 9 యాలకులు, 9 లవంగాలు ఉంచడం వల్ల లక్ష్మీదేవి విష్ణుమూర్తి అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉంటుంది. శుక్రవారం సాయంత్రం పూజ గదిలో యాలకులు, కర్పూరం కాల్చి ఆ పొగతో లక్ష్మీదేవికి హారతి ఇచ్చి మీకేదైనా కోరిక ఉంటే అమ్మవారికి చెప్పుకోండి. ఇలా చేస్తే కొద్ది రోజుల్లోనే మీరు అనుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. ప్రతిరోజు సాయంత్రం సమయంలో ఏ ఇంట్లో అయితే దీపారాధన జరుగుతూ ఉంటుందో ఆ ఇంట్లోకి సకల దేవతలు ప్రవేశిస్తారని పండితులు చెబుతున్నారు. పూజ గదిలో ఆవు, దూడ ఫోటో ఉంటే సకల దేవతల స్వరూపం మీ ఇంట్లో ఉన్నట్లే. గోమాత అనుగ్రహం వల్ల మీ ఇంట్లో ఎప్పుడూ ఐశ్వర్యం తాండవిస్తుంది. పసుపు కొమ్ములు పూజ గదిలో ఎల్లప్పుడూ ఉంచుకోవాలి. పూజ గదిలో పసుపు కొమ్ములు ఉంచడం వల్ల మీ ఇంట్లో డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు. మన హిందూ సాంప్రదాయంలో గంగానదికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. కాబట్టి ఈ పవిత్ర జలాన్ని ఎల్లప్పుడూ పూజ గదిలో ఉంచుకోవడం వల్ల లక్ష్మీదేవి సంతోషిస్తుంది. మన సంప్రదాయంలో శంఖానికి ఒక గొప్ప ప్రాముఖ్యత ఉంది. వాస్తుశాస్త్ర ప్రకారం ఇంట్లో రోజు శంఖం ఊదడం వల్ల ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది. నారాయణుడి చేతిలో శంఖం పట్టుకొని ఉంటాడు. లక్ష్మీదేవికి శంఖం అంటే చాలా ఇష్టం. ఇంట్లో శంఖాన్ని పెట్టడం వల్ల డబ్బుకు లోటు ఉండదు. పూజా స్థలంలో శంఖాన్ని ఉంచడం ఎంతో శుభప్రదం అని మన నమ్మకం. మీ ఇంటి పెరట్లో ఏవైనా ఎండిపోయిన చెట్లు ఉంటే గనక వాటిని వెంటనే తీసేయండి. అలా ఎండిపోయిన చెట్లు ఇంటి ఆవరణలో ఉంటే నెగిటివ్ ఎనర్జీ వస్తుంది.
మీకు అదృష్టం కలిసి రావాలంటే ఈశాన్య దిశలో బరువులు పెట్టరాదు. ఈశాన్యంలో బరువు పెడితే మన జీవితం కూడా భారంగా మారుతుంది. వాస్తుశాస్త్ర ప్రకారం పగిలిన వస్తువులు ఇంట్లో ఉండకూడదు. పగిలిన అద్దాలు, కుర్చీలు, విగ్రహాలు, ఫోటోలు ఇలా ఏవైనా సరే పగిలితే మాత్రం వాటిని వెంటనే తొలగించాలని వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. పగిలిన వాటి వల్ల నెగెటివ్ ఎనర్జీ చాలా తొందరగా ప్రసరిస్తుంది అని చెబుతున్నారు. వాస్తుశాస్త్ర ప్రకారం ఇంటి ఈశాన్యం మూలలో కుబేరుడి యంత్రం పెడితే మంచి ఫలితం ఉంటుంది. ఇంటి ప్రధాన ద్వారం ముందు వినాయకుడి చిత్రపటం ఉండడం ముఖ్యం అని వాస్తుశాస్త్రం చెబుతుంది. నగలు, డబ్బు, ముఖ్యమైన పత్రాలను ఉంచే బీరువాను ఇంటి నైరుతి మూలలో ఉంచాలి. ఇంట్లో చేపల అక్వేరియం ఉండడం శ్రేయస్సును కలిగిస్తుంది. పడక గదిలో రాధాకృష్ణుల చిత్రపటాలను పెట్టుకుంటే ఆ ఇంట్లో దంపతుల మధ్య కుటుంబ కలహాలు తగ్గి అన్యోన్యత పెరుగుతుంది. మీ ఇంటి హాల్లో పంచముఖి ఆంజనేయ స్వామి చిత్రపటం పెడితే గ్రహదోషాలు, అరిష్టాలు, అకాల మృత్యువులు వంటి ఏ దోషాలు ఉండవు. చదువుకునే పిల్లల గదిలో సరస్వతీదేవి ఫోటో పెట్టుకోవడం చాలా శుభప్రదం. లక్ష్మీదేవికి తామర గింజలు అంటే చాలా ఇష్టం. కాబట్టి కొన్ని తామర గింజలను తీసుకొని పూజ గదిలో పెట్టుకోవడం వల్ల మీకు లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. లక్ష్మీదేవి చిత్రపటానికి ముత్యాల హారం అలంకరిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల ఆ ఇల్లు సిరి సంపదలతో నిండి ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ఉదయం నిద్ర లేచిన వెంటనే మీ అరచేతులను చూసుకొని 5 సార్లు అరచేతిని ముఖంపై తిప్పడం వల్ల మీకు లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.